చందమామ కథ. అన్నదమ్ములు. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అన్న స్వార్థపరుడు, తమ్ముడు అమాయకుడు. తండ్రి పోగానే అన్న ఆస్తంతా తీసేసుకొని తమ్ముడికి ఏమీ లేకుండా చెయ్యాలని చూశాడు. కానీ నలుగురు పెద్ద మనుషులు చివాట్లు పెట్టిన తర్వాత తమ పెరట్లో ఉన్న గొడ్ల పాకను తమ్ముడికి పంచిచ్చాడు. అమాయకుడు కావటం చేత తమ్ముడు దానితోనే తృప్తి పడ్డాడు. తమ్ముడు ఆ పని ఈ పని చేసి తన పెళ్ళాన్ని పిల్లలను ఎలాగో పోషించుకుంటూ వస్తున్నాడు. అన్న మటుకు తన వద్ద ఉన్న డబ్బుని వడ్డీకి తిప్పుతూ తన పెళ్ళాంతో హాయిగా జీవిస్తున్నాడు. తమ్ముడి సంపాదన ఏనాడు అతని కుటుంబ అవసరాలకి సరిపోయేది కాదు. అందుచేత వారికి ఏ విషయంలోనూ సంతృప్తి అనేది ఉండేది కాదు. ఆ కారణంగా తమ్ముడు అన్న వద్ద అప్పుడప్పుడు అప్పు తీసుకునేవాడు. తమ్ముడు ఆ అప్పుని ఎలాగూ తీర్చలేడు గనక అప్పు కొంతదాకా పెరిగిన తర్వాత ఆ గొడ్లపాక కూడా స్వాధీనం చేసుకొని అక్కడ మరో ఇల్లు కట్టాలి అన్న ఉద్దేశంలో ఉన్నాడు అన్న. ఇలా ఉండగా తమ్ముడు అడవి దాటి ఒక ఊరు వెళ్లాల్సి వచ్చింది. అతను ఒక ఊరు వెళ్ళి తన పని చూసుకొని వేకువజామునే బయలుదేరి తన ఊరు వస్తున్నాడు. సూర్యోదయం అయ్యేసరికి అతను ఒక చిన్న కొలను దగ్గరికి వచ్చాడు. ఆ కొలనులో ఒకే ఒక బంగారు రంగు కల తామర మొగ్గుంది. తమ్ముడు చూస్తూ ఉండగానే ఆ మొగ్గ మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే అది విచ్చుకుంది. అపూర్వమైన ఈ బంగారు తామర పుష్పాన్ని చూసి ముగ్ధుడైన తమ్ముడు దాన్ని కోసేశాడు. అదే క్షణంలో అక్కడ ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమె దేవతా స్త్రీలాగా కనిపించేసరికి తమ్ముడు ఆమెకు నమస్కరించాడు. ఆ దేవతా స్త్రీ అతనితో, ఈ కొలనులో రోజు ఒకే ఒక పువ్వు పూస్తుంది. దాన్ని నేను నా పూజకు ఉపయోగించుకుంటాను. అందుచేత నువ్వు కోసిన పుష్పాన్ని నాకిచ్చి దానికి బదులుగా ఏదైనా వరం కోరుకో అని చెప్పింది. తమ్ముడు పశ్చాత్తాపంతో, దేవి, నేను తెలియక కొలనులో దిగి ఈ పుష్పాన్ని కోశాను. ఆ కారణంగా తప్పు నాదే. ఈ భాగ్యానికే వరం దేనికి? నీ పుష్పాన్ని నువ్వే తీసుకో అంటూ బంగారు కమలాన్ని ఆమెకిచ్చేశాడు. నువ్వు చాలా మంచివాడివి. నీ మంచితనానికి మెచ్చి వరం ఇవ్వదలిచాను, ఏదైనా కోరుకో అన్నదామె. తమ్ముడు కొంచెం ఆలోచించి, దేవి, పేదరికం చేత మా ఇంటిల్లపాది అసంతృప్తితో బతుకుతూ ఉన్నాం. మాకు ఏనాటికి అసంతృప్తి అనేది లేకుండా అనుగ్రహించు అన్నాడు. చాలా తెలివిగా వరం కోరావు. ఏ వరం కోరినా మనిషి చివరకు కోరేది సంతృప్తే. మరొక వరం కోరినట్టయితే ఇంకా మంచి వరం కోరుకోకపోతేనే అన్న అసంతృప్తి నీకుండేది అని దేవతా స్త్రీ చెప్పి అదృశ్యమైంది. తమ్ముడు సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాడు. అది మొదలు అతని ఇంట జీవితమే మారిపోయింది. అతను ఎంత తీసుకొచ్చినా అందరికీ సరిపోవడమే కాక కొంత మిగులుతున్నది కూడా. అతని ఇంటిలో ఏ విషయంలోనూ ఎవ్వరికీ కూడా అసంతృప్తి అన్నదే లేదు. అతను అన్న దగ్గరికి అప్పు కోసం వెళ్ళకపోగా చేసిన అప్పులు క్రమంగా తీర్చేశాడు కూడా. తమ్ముడి సంసారం పచ్చగా ఉన్నట్లుగా కనపడేసరికి వాళ్ళకి ఏదో నిధి దొరికి ఉంటుంది అనుకున్నాడు అన్న. తమ్ముడు బోలావాడు కనుక అడిగితే చెప్పేస్తాడని వెళ్ళి, ఏం తమ్ముడు, అంతా కులాసాగా ఉంటున్నారా? నా అప్పంతా తీర్చేశావు, మళ్ళీ అప్పుకంటూ రాలేదు, ఏమిటి విశేషం? నా దగ్గర దాపరికం దేనికి అన్నాడు. ఏమీ లేదన్నయ్య, ఉన్నదాంతోనే నాకు జరుగుబాటు అవుతుంది అంతే. నాకు నేను కష్టపడి సంపాదించిన దాంట్లోనే కాస్తో కోస్తో మిగులుతున్నది కూడా. కొరత లేకుండా బతుకుతున్నాము అన్నాడు తమ్ముడు. అన్న నవ్వి, నా దగ్గర దాస్తున్నావులే, ఏదో నిధి దొరుకుంటుంది, లేకపోతే ఇంతకాలము లేని జరుగుబాటు ఇప్పుడెలా వచ్చింది నీకు అన్నాడు. తమ్ముడు దాచకుండా అన్నతో అడవిలో కొలను గురించి, తామర పువ్వు గురించి, దేవత గురించి, ఆమె ఇచ్చిన వరం గురించి వివరంగా చెప్పేశాడు. అంతా విని అన్న తమ్ముడితో ఏమీ అనకుండా ఇంటికి వచ్చేసి దేవతను ఏ వరం కోరాలో తెల్లారులో ఆలోచించి తేల్చుకున్నాడు. అతను మర్నాడు ఉదయం సూర్యోదయం కాకపూర్వమే అడవిలో ఉన్న కొలను చేరుకున్నాడు. కొలనులో రోజులాగే ఒకే ఒక్క బంగారు తామర మొగ్గున్నది. సూర్యకిరణాలు తన మీద పడగానే అది విచ్చుకుంది.
వెంటనే అన్నదాన్ని కోసేసి తన 2 చేతుల మధ్య గట్టిగా పట్టుకున్నాడు. అంతలో వనదేవత రానే వచ్చింది. ఆమె అన్నను, అతను పువ్వు పట్టుకున్న వాలకాన్ని చూసి అతను కావాలనే ఆ పని చేశాడని గ్రహించి, ఆ పువ్వు నాది, నాకిచ్చేయి అన్నదామె. అన్న వెకిలిగా నవ్వి, నాకు వరమిస్తే పువ్విస్తా, లేకపోతే ఇవ్వను అన్నాడు. వనదేవత వాణ్ణి చూసి అసహ్యించుకుంటూ, నీకేం వరం కావాలి అని అడిగింది. ముందే ఆలోచించి పెట్టుకున్న అన్న, నేను అనుకున్నవెల్లా జరగాలి అన్నాడు. వనదేవత వాడికి అలాగే వరమిచ్చి బంగారు కమలం తీసుకుంది. అన్న ఆనందానికి మేరలేదు. కొలను గట్టున ఉన్న మామిడి చెట్టు నిండా పళ్ళుండాలి అనుకున్నాడు. అలాగే జరిగింది. వాడు తిన్నన్ని పళ్ళు తిని ఇంటికి వెళ్ళి తన ఇల్లు పెద్ద భవంతి కావాలి అనుకున్నాడు. అలాగే జరిగింది. వాళ్ళకిప్పుడు దేనికి లోటు లేదు గనుక ఇంటిల్లపాది పంచభక్ష పరమన్నాలతో విందు అరగించారు. ఆ సాయంకాలం అన్న భార్య తన తోటి కోడలికి మరిదికి తమ గొప్ప చెప్పుకోవడానికి పాకకెళ్ళింది. ఆమె చీకటి పడ్డాక పాక నుంచి వస్తుండగా గదిలో పరధ్యానంగా కూర్చొని ఉన్న అన్న పెరట్లోకి తొంగి చూసేసరికి ఎవరో నల్లగా తమ ఇంట్లోకి రావడం కనిపించింది. బాబోయ్, అది దెయ్యమేమో, లోపలికి రాదు కదా అని అన్న భయపడ్డాడు. వెంటనే అన్న భార్య దెయ్యంగా మారి ఇంట్లోకి ప్రవేశించింది. ఈ దెయ్యం నన్ను మింగేస్తుందేమో అని మళ్ళీ అనుకున్నాడు అన్న. అంత పని జరిగింది. దెయ్యం అన్నను మింగేసి ఎటో వెళ్ళిపోయింది. అన్నకు పిల్లలు లేకపోవడం చేత అతని భవంతి, మిగిలిన ఆస్తి తమ్ముడికే సంక్రమించింది. ఎవరి స్వార్థం, అసూయ వారికే చేటు చేస్తాయి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.